जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ధన్యవాదాలు అందరికీ, మన కౌన్సిలర్ గారికి, మన వచ్చిన మిత్రులకు, తోటి మిత్రులకు పేరు పేరు అభినందనలు వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో మన జెండా మన మురళి గారు పనులు బాగా చక్కగా చేస్తున్నాడు, వేగవంతంగా అన్ని రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నాడు. అదే ముందుకు అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ కమిటీ హాల్ కూడా కట్టించగలరని ఒక ఇల్లు నా కుటుంబ సభ్యులే. మీరు ఇప్పుడు కాదు, రాజకీయాలలో ఉండకపోని నాకు ఈ కాలనీతోటి అన్యోన్యమైన సంబంధం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూసుకున్న ఇండ్లు ఉన్నాయి, నేను ఆ ఇండ్లలో అన్నాలు తిన్న రోజులు ఉన్నాయి, చేసిన రోజులు ఉన్నాయి. నాకు మంచికి చెడుకి అన్నిటికీ నన్ను చూసుకున్న ఈ కాలనీని నేను ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ఏ కాలనీలో అంటే నాకు సంబంధించినంత వరకు 4 సెక్టార్ల లెక్క ఉన్నది కాలనీ మొత్తము. రుజాన్ టౌన్షిప్ ఒకటి, సంజయవాడ ఒకటి, పోచమ్మ బస్తీ ఒకటి, మోయిన్మల్లా ఒకటి, సేమ్ టైంలో సెక్టార్ మొత్తం వస్తుంది మనకు. సుల్లారెడ్డి స్వీట్ హౌస్ దాకా, కామన్ చెరువుతో స్టార్ట్ చేసుకొని మోయిన్మల్లా దాకా డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పురపొచ్చలు లేకుండా స్వీప్గా క్లీన్గా ఎమ్మెల్యే గారి సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో, నా రాజకీయ గురువు గణేష్ అన్న సహకారంతో నేను అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కాంప్రమైజ్ కాను. అది వాళ్ళకు కూడా తెలుసు. నాకు ఒకవేళ ఉన్నా కానీ చేసినా కానీ అలిగి నేను పనులు తీసుకుంటాను. ఒక డబ్బు రావన్నంటే, ఫండ్ రావన్నంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క రూపాయి రావాలన్నా చేయాలన్నా కానీ అలా చాలా కష్టాలు ఉంటాయి. ఆ డబ్బు తీసుకురావాలంటే దాని తగ్గట్టు నా కృషి కూడా ఉంది. 4 సంవత్సరాల ఇప్పటికీ ఈ రోజుతో 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇది 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా. 4 సంవత్సరాల ఏదైతే ఫస్ట్ డే స్టార్ట్ చేసినానో స్టిల్ ఈ రోజుకి కూడా ఫస్ట్ డే లెక్కనే ఫీల్ అవుతాను నేను. ఇది నాది ఫస్ట్ రోజు, నేను ఏం చేయాలి, కొత్త దానికి మురిపం ఎక్కువ అని అంటారు కదా, దానికి కాకుండా ఫస్ట్ డే ఎట్లా స్టార్ట్ అయిందో 4 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ యాస్టిస్ అదే లెక్కల ఫాలో అవుతున్నా. ఇంకా ప్రయత్నం చేస్తా కాలనీని ఇంకా డెవలప్ చేయాలని. 15 సంవత్సరాల కింద కాలనీ ఎట్లయితుందో ఇప్పుడు ఎట్లయితున్నదో మీ కళ్ళతో చూస్తుండ్రు. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని, అందరూ పెద్ద మనుషులే, నాకు దాన్ని ఏమంటారు రాజకీయంగా కానీ ప్రతి ఒక్క విషయాలలో కాలనీ కూడా నాతో ఎప్పుడు సపోర్టెడ్గా ఉంటుంది, చేస్తుంది. మీ మనసులలో కూడా ఇలాంటి పొరపొచ్చలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి కాలనీని డెవలప్ చేసుకొని సపోర్టెడ్గా ఉంటే నేను ఇంకా ఎక్కువ ఫండ్స్ తేయగలుగుతా, ఇంకెక్కువ డెవలప్ చేయగలుగుతా అన్న ఉద్దేశం నాకున్నది. నేను చేస్తాను కూడా. ఎవరేమన్నా కానీ ఏమనుకున్నా కానీ డెవలప్మెంట్ మాత్రం 100% చేస్తా. ఎందుకంటే అదే ఉద్దేశం మీద వచ్చిన ఫస్ట్ డే, అదే ఉద్దేశం మీద వచ్చిన లాస్ట్ డే కూడా నా రేపొద్దున టర్మ్ అయిపోతుంది అని అన్నా కానీ ఆ లాస్ట్ డే కూడా ఫండ్ కోసమే ట్రై చేస్తా. కొందరు కాలనీలో పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, నాకు చేదోడు వాదోడుగా మంచి దాంట్లో ఈ మూవ్ అవుతున్నావు, ఇది మూవ్ ఆన్ కరెక్ట్ అని చెప్పిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కాలనీలో ఉన్న ప్రతి ఒక్క 125 నుంచి 130 ఇళ్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.